ఆర్టిస్టే కదా? నిన్ను నన్ను మించిన నటిమని వచ్చి రాగానే పేరుతో సహా క్యారెక్టర్లో బొదిగిపోయింది. ముందు ఇలాగే బిల్డప్లు ఇస్తాం, తర్వాత ఏమీ ఉండదు. లేదు మనీషా, తను రియల్లీ గ్రేట్ యాక్టర్. నా పాప నాకు కావాలి అని నా ముందు తెగ ఏడ్చింది. దాని యాక్టింగ్ చూసి ఒక్క క్షణం తనే లక్కీ బ్లడ్ మదర్ అనుకున్నాను. అది నీ ముందు నా ముందు కాదు, మిత్ర ముందు నటించాలి. మిత్రకి చిన్న డౌట్ వచ్చినా నేనైపోతాను. మిత్రకే కాదు, లక్ష్మికి కూడా డౌట్ రాదు. అంత గొప్పగా నటిస్తుంది. ఏదైనా తేడా వచ్చిందనుకో నా చేతుల్లో నువ్వైపోతావు. ఓకే మనీషా, ఇప్పుడు తనతో మిత్రకి కాల్ చేయించమంటావా? లేదు, రాహుకాలం వర్జం చూసి ఫోన్ చేయించు. ఇక్కడ మిత్ర లక్ష్మిల రొమాన్స్ చూడలేక నేను చేస్తుంటే నువ్వింకా టైం అడుగుతున్నావా? వెంటనే కాల్ చేయించు. ఏమైందండి? అనయ్య, అనయ్య, మిత్రగారు, మిత్రగారు, ఏమైందండి? ఏమైందంటే చెప్పరేంటండి? మరి నువ్వు కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదు కదా, చావు దెబ్బ కొట్టావు. ఆ కన్నీళ్ళేంటి మిత్రగారు? అసలు ఏం జరిగిందో చెప్పండి. కన్న కూతుర్ని కన్న కూతురు కాదు అని చెప్పి పరాయి తల్లి చేతిలో పెట్టి కన్న తండ్రి కంట్లో కన్నీళ్లు తెప్పించావు కదా మనీషా. నువ్వు ఉండాల్సిందానివే. ఆ సీను చాలా క్లోజప్ లో చూడాలంటీ. పదండి. అయ్యో, మీరు కూడా లేచి వెళ్ళిపోతున్నారేంటి? ఏమైంది? ఏం లేదు పెద్దాయనా, మీరు పిల్లలకి తినిపించండి. మిత్ర, ఏమైంది? ఏమైంది అన్నయ్య? ఏం జరిగింది మిత్ర? ఎందుకు బాధపడుతున్నావు మిత్రా? దయచేసి చెప్పండి మిత్రగారు, అసలు ఏం జరిగింది? ఎవరు ఫోన్ చేశారండి? లక్కీ వాళ్ళ అమ్మ. లక్కీ వాళ్ళ లక్కీ తనకు కావాలంట. నేను లక్కీని ఇచ్చేయాలంట. నేను లక్కీ వల్లే బతికాను, లక్కీ కోసమే బతుకుతున్నాను. అలాంటి నా ప్రాణాన్ని ఎలా తిరిగి ఇచ్చేను? తను లేకుండా ఎలా బతకను? ఆవిడ అడిగితే లక్కీనిచ్చి తీరాల్సిందే. అలా ఎలా ఇస్తాడు మనీషా? ఇన్నాళ్ళు ప్రాణంగా పెంచుకొని ఇప్పుడు ఆ ప్రాణాన్నిచ్చేయమంటే ఎవరైనా ఎలా ఇస్తారు? కరెక్టే ఆంటీ, లక్కీని తిరిగి ఇవ్వాలంటే నాకు కూడా బాధగానే ఉంది. లక్కీపై మనకి ప్రేమ ఉంది, కానీ హక్కు లేదు. మిత్ర ఆ లక్కీని దత్త తీసుకున్నాడు కదా, హక్కెందుకుండదు? అప్పుడు లక్కీ అనాథ అనుకొని అడాప్ట్ చేసుకున్నాడు.
కానీ కన్న తల్లి వచ్చి అడిగితే ఆ దత్తత చెల్లదా ఆంటీ? లక్కీని ఇచ్చి తీరాల్సిందే. ఇవ్వను. లక్కీ కన్న తల్లే కాదు, ఆ దేవుడు వచ్చి అడిగినా లక్కీని ఇవ్వను. తను నా పాప, నా ప్రాణం. నా నుంచి తనని ఎవరు వేరు చేయలేరు. ఎవరు వేరు చేయలేరు. మిత్ర, నాకు లక్కీ కావాలి లక్ష్మి, కావాలి. నాకు లక్కీ కావాలి. లక్కీ లేకుండా నేను బతకలేను. నా లక్కీ నాకు దక్కించు, నా ప్రాణం నిలబెట్టు. ఏంటండి మిత్ర నన్ను హక్ చేసుకోకుండా ఆ లక్ష్మిని హక్ చేసుకున్నాడు? వాళ్ళది పవిత్ర బంధం. మరి నాదేంటి అక్రమ సంబంధమా? ప్రేమ బంధం. పెళ్లిలో ఉన్న విలువ ప్రేమలో ఉండదు.